ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలమందు మరి ఒక పర్యాయము మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు, ఈ గొప్ప అవకాశమును బట్టి మనము దేవునికి ఎంతైనా వందనస్తులమైంటూ ఉన్నాం. గత కొద్ది వారములుగా ఈ అంశమును మనం ఆధారం చేసుకొని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. రూపాంతరపు జీవితం, ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. దేవునిని ఎరిగిన మనందరి జీవితాలలో, లేక దేవునిని ఎరిగిన ప్రతి ఒక్కరి జీవితాలలో ఈ రూపాంతరము చెందటము అనేది అది కంపల్సరీగా జరిగేది. అది ఎవరో జరిగించేది కాదు. దేవునిని మనం ఎరిగినప్పుడు, దేవునిని మనము అంగీకరించినప్పుడు, ఆయన బిడలగా మనము మార్చబడిన మన జీవితాలు ఖచ్చితంగా మార్పు చెందేవిగా, రూపాంతరము చెందేవిగా ఉంటాయి అనే దాంట్లో ఏ సందేహం లేదు. బైబిలు దాని విషయము చాలా ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది. అయితే గత వారంలో మనం ధ్యానం చేస్తూ ఉండగా మన కొన్ని వారాల నుండి మన రోమా 12:1-2 వచనాల మీద ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారంలో మనం ధ్యానం చేస్తూ ఉండగా ఒక ఆలోచనను మనం ముందుకు తీసుకొని వచ్చాం. మన మార్పునకు, మనము మారటానికి, లేక మన మనస్సు మారటానికి మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి అనేది మనం గత వారంలో కొంత చూసాం. ఎందుకు మన మనస్సు ఎందుకు మారాలి, ఎందుకని మనము కొన్నిటిని విడిచిపెట్టాలి, లేదా ఎందుకని మన జీవితము మారిపోవాలి అనే వాటిని మనం చూసినప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా కారణాలు ఉండొచ్చు. నేను చర్చిలోకి వచ్చినప్పుడు నా కొడుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే తన మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా నెమ్మదిగా ఉండాలి. మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి, పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి కదా, పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి కాబట్టి ఇలా ఉండాలి. అరే నువ్వు పాస్టర్ గారు అబ్బాయి, నువ్వేంట్రా ఇలా చేయటం అని ఇంకోళ్ళు అనకూడదు కాబట్టి ఇలా ఉండాలి. లాస్ట్ టైం బోయస్ గారు చాలా క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. పాస్టర్ గారు వాళ్ళ పిల్లలకి మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, పాస్టర్ గారికి చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే కొడుకు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఒక ఇంజనీర్ గారి అమ్మాయో అబ్బాయో మంచిగా లేకపోతే, ఒరే మా ఇంజనీర్ అమ్మాయి ఇంత ఎట్ట తయారైంది అని అనిపించుకోకూడదంటే వాళ్ళ నాన్నగారిని బట్టి. ఒక క్రిస్టియన్ గురించి ఎదుటి వాళ్ళు మాట్లాడకుండా ఉండాలి అంటే మన క్రిస్టియానిటీని బట్టి, లేదంటే మన చర్చిని బట్టి. పలానా చర్చికి వెళ్ళే వాళ్ళు చాలా మంచోళ్ళండి, కానీ ఈ అబ్బాయే మంచోడు కాదు అంటే దానికోసమైనా సరే, అమ్మో మా చర్చికి చెడ్డ పేరు రాకూడదు, నేను ఆ చర్చికి వెళ్తున్నాను కాబట్టి నేను బాగుండాలి. కొన్నిసార్లు మన ట్రెడిషన్స్ కూడా అలానే ఉంటాయి. మనం మ్యారేజ్ అప్పుడు ఫాలో అయ్యేది కావచ్చు, లేదా ఇతర విషయాలలో ఫాలో అయ్యే ట్రెడిషన్స్ని మనం చూస్తే, కల్చరల్ ట్రెడిషన్స్ని, మేము ఆ చర్చికి వెళ్తున్నాం కాబట్టి ఎన్ని మానేసామండి అంటారు. మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆ చర్చి. చాలా విషయాల్లో మనము క్రైస్తవ జీవితము జీవించటానికి ఏంటి, మనల్ని నడిపించేది ఏంటి, మనం వెళ్తున్న చర్చా, లేకపోతే మనకు బోధిస్తున్న పాస్టర్ గారా, లేదంటే నా జనరేషన్స్ నుంచి నేను క్రైస్తవుడిగా ఉన్నానే ఆ క్రైస్తవ్యమా, ఇవి ఒకవేళ నాకు మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ అయితే అవి ఒక దగ్గర ఉంటాయి, ఇంకొక దగ్గర మారిపోతాయి. చర్చిలో ఉన్న యాక్టివిటీ, లేక చర్చిలో ఉన్న జీవన విధానం బయటికి వెళ్ళిన తర్వాత మారిపోతుందంటే కారణము నేను చర్చిలో ఉన్నాను కాబట్టి ఇలా ఉన్నాను. అదే మన మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏమై ఉండాలి. గత వారంలో మనము కొత్త నిబంధన గ్రంథంలో నుంచి దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పటికీ అక్కడ పౌలు చెప్తున్న మాట ప్రారంభంలోనే, ఆయన రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 వచ్చిన ప్రారంభంలోనే ఏమో రాశారు, ఒకసారి చదువుదామా తీసిన వాళ్ళు. కాబట్టి సహోదరులారా, ప్రారంభంలోనే పౌలు బతిమలాడుతూ ఉన్న ప్రారంభంలోనే ఏమన్నాడు తెలుసా, దేవుని యొక్క వాత్సల్యతను బట్టి నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను. బై ద మర్సీస్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు అండర్స్టాండ్ ద మర్సీస్ ఆఫ్ గాడ్, యువర్ లైఫ్ విల్ బి డిఫరెంట్. ఈ యొక్క
ఆ పాత నిబంధన పరిస్థితులు నేను ఎందుకు తీసుకొని వచ్చానంటే, మనం చాలా పర్యాయాలు క్రొత్త నిబంధన క్రైస్తవులుగా చాలా సమ్టైమ్స్ వాళ్ళకంటే వీఆర్ బెటర్ క్రిస్టియన్స్ అనుకుంటాం, ఆర్ వీఆర్ బెటర్ గాడ్స్ పీపుల్ అనుకుంటాం. చాలాసార్లు వాళ్ళు అంటాం వాళ్ళు శారీరకంగా దేవుడి పిల్లలే కానీ మనము ఆత్మీయంగా దేవుని పిల్లలు అనుకుంటాం. చాలాసార్లు పౌలు కూడా దాని గురించి మెన్షన్ చేశారు. కానీ వాళ్ళకి మనకి ఎక్కడ తేడా ఏం లేదు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో 1 కొరింథీ పత్రికలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో రాస్తారు కదా, ఆ యుగాంతమందు ఉన్న మనకు ఈ యొక్క సంగతులను దృష్టాంతములుగా ఉండటానికి వీటన్నిటినీ నేను ఎత్తి రాశానని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ ద్వితీయోపదేశ కాండంలో మనం జాగ్రత్తగా ఒకవేళ 9వ వచనం నుంచి అధ్యాయం నుంచి కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారితో మోషే చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. వారికి ఇంతటి భాగ్యము రావటానికి కారణం ఏంటి? 9వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఏమని ఆడ తెలియచేస్తూ ఉన్నాడంటే 4వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని నువ్వు అనుకొనవద్దు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ రైచియస్నెస్, ఇట్స్ నాట్ బికాస్ హౌ యు ఆర్ లివింగ్, ఇట్స్ నాట్ బికాస్ యు ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ విత్ యువర్ గాడ్. చాలా స్పష్టంగా ఇక్కడ ఏమని రాస్తూ ఉన్నాడంటే, మళ్ళీ 5వ వచనం కూడా అదే మాట రాస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? నీవు వారి దేశమునకు వచ్చి దానిని స్వాధీనపరచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కానే కాదు. నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు అనేది చాలా స్పష్టంగా వారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అది దాని ముందు ఏమంటున్నాడు తెలుసా? 4వ వచనం చివరి భాగంలో ఏమంటున్నాడంటే, ఆ యొక్క దేశాన్ని నీకివ్వటానికి కారణము ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచూ ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అదే మనము 5వ వచనం తర్వాత మనం చూసినట్లయితే 2 విషయాలు చెప్తున్నాడు అక్కడ. నీ నీతి అయినను నీ హృదయ యథార్థతను హేతువు కాదు, ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ఆ యొక్క మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుంచి వెళ్ళగొట్టుచూ ఉన్నాడు. తన మాటను స్థాపించటానికి, ఇంకొక మాటలో చెప్పాలంటే తన నిబంధనను బట్టి, వారి పితరులైన అబ్రహాముతోను, ఇస్సాకు, యాకోబులతో ఆయన ఏ నిబంధన, అబ్రహామిక్ కవెనెంట్ గురించి మాట్లాడుతూ ఏ నిబంధన అయితే చేశాడో ఆ నిబంధనను బట్టి ఆయన ఆ జనాంగాన్ని వెళ్ళగొట్టి మిమ్ములను ఆ దేశానికి తీసుకొని వెళ్తున్నాడు. కానీ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ రైచియస్నెస్, నీ నీతి, నీ యథార్థత ఎన్నటికీ కానే కాదు అని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత వచనాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ వచనం నుంచి 9వ అధ్యాయము 8వ వచనంలో వారు చేసిన పనులను గురించి వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకోవచ్చు మేము నీతిమంతులు అందుకే ఇక్కడికి వచ్చామని. మీరు నీతిమంతులు కాదురా బాబు, మీరు ఒకప్పుడు ఎలా ఉన్నారు, మీ దేవునికి ఎలా ఎదురు తిరిగారో కూడా విత్ ఎగ్జాంపుల్స్ వారికి మళ్ళా తెలియజేస్తున్నాడు ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో. అది 8వ వచనంలో చూడండి ఏమని రాస్తూ ఉన్నాడో. హోరేబులో మీరు యెహోవాకు కోపము పుట్టించినప్పుడు యెహోవా మిమ్మును నశింపజేయునంత కోపము మీ మీద తెచ్చుకొనెను. మిమ్మల్ని నశింపజేసేంత కోపం తెచ్చుకున్నాడు. అయినా సరే అంటే ఇక్కడ వారికి ఆ దేవుని నిబంధన, దేవుడు తన యొక్క ప్రజలతో చేసుకున్న నిబంధన ఎంత ప్రాముఖ్యమో దేవుని దృష్టికి అని చెప్పడానికి మీరు ఇన్ని పర్యాయాలు తప్పు చేసినా వారి జ్ఞాపకం చేయాలని ఏమంటున్నాడు తెలుసా? వారు ఎక్కడెక్కడ తప్పులు చేశారో ఆ ప్రాంతాల పేర్లతో సహా రాస్తున్నాడు ఈ యొక్క 9వ అధ్యాయంలో. హోరేబులో మీరు చేసిన పాపం. ఇంకా ఒక అడుగు మనం ముందుకు వెళ్ళినట్లయితే దాని గురించి నిర్గమాకాండము 32వ అధ్యాయము 7వ వచనంలో నుంచి 10వ వచనం వరకు మనం చూసినట్లయితే ఆ సీనాయి పర్వతం మీదకి ఆ యొక్క 10 ఆజ్ఞలను లేక దేవునితో మాట్లాడటానికి మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు కింద వీళ్ళు చేసుకున్న ఆ యొక్క పోత విగ్రహాన్ని లేక ఆ యొక్క దూడను వీరు ఆరాధించడానికి సిద్ధపడిన విషయాలను అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అక్కడ ఎంత కోపము తెప్పించారు ఆయనకి. ఆయన నువ్వు వెళ్ళిపో, వీళ్ళని నేను సహించలేను అని నన్ను కిందకి పంపిస్తూ ఉన్నాడు.
మిమ్మల్ని చంపాలని ఆయన ఎంతగానో ఆశ కలిగిన వాళ్ళకి నశింప చేయాలనుకున్నాడు. కానీ నేను దేవుని సన్నిధిలో మొరపెట్టాను. ఇక్కడ కూడా ఆ మాటలు మరలా ఇక్కడ దాన్ని రిపీట్ చేస్తూ ఉన్నాడు. 9వ వచనంలో, 10వ వచనంలో, మరలా 11వ వచనంలో కానీ చూసి, మరి ముఖ్యంగా 11వ వచనం చూడండి. ఆ 40 పగుళ్ళు 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ 2 రాతి పలకలను నాకు అప్పగించి, నీవు లేచి ఇక్కడి నుంచి త్వరగా దిగుము, నీవు ఐగుప్తులో నుంచి రప్పించిన నీ జనము చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోత బొమ్మను చేసుకొని ఉన్నారని నాతో చెప్పాను. ఇంకా అంటాడు, మరియు యెహోవా, నేను ఈ ప్రజలను చూచితిని, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, లోబడనొల్లని ప్రజలు. ఇంకా ఏమంటాడో తెలుసా, నీవు నాకు అడ్డురాకుము, నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశము క్రింద నుండకుండా తుడుపు పెట్టి నిన్ను వారికంటే బలము గల బహుజనముగా చేసేదని నాతో చెప్పాను. ఇది వారి యొక్క పరిస్థితి. వారు నీతిమంతులు కాదు, వారు యథార్థవంతులు కాదు, వారు దేవుని మీద ఆధారపడిన బిడ్డలు కాదు. వారు ఏదో అవకాశం వచ్చింది కాబట్టి వారు బయటికి బయలుదేరి వారు వస్తూ ఉన్నారు, వారిని మోషే నడిపిస్తూ ఉన్నారు. కానీ దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని వాళ్ళు జీవించారు. అందుకనే కీర్తనల గ్రంథము 106వ కీర్తన 19వ వచనంలో కూడా దీని విషయాన్ని మరి ఒకసారి ప్రస్తావించడాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, 106వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన ఎర్ర సముద్రము గద్దింపగా అది ఆరిపోయెను, మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధములలో నడిపించెను, వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, ఆ యొక్క శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. అంటే ఏ విధముగా దేవుడు వారిని నడిపించుకుంటూ బయటికి తీసుకొని వచ్చాడో ఇవన్నీ చెబుతూ 19వ వచనానికి వచ్చేసరికి అంటాడు కదా, హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోత పోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. ఇంకా అంటాడు తర్వాత వచనంలో, తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దునకు మార్చిరి. తమ మహిమకు ఆస్పదమైన ఆ దేవుణ్ణి ఏ విధంగా మార్చారంటే ఒక గడ్డి తినే ఎద్దు యొక్క రూపంలోనికి మార్చివేశారు. ఇది వారికి ఉన్న కఠినమైన హృదయం గురించి భక్తులైన మోషే మాట్లాడుతున్న మాటలు. ముందు సీట్స్ ఉన్నాయి, రాండమ్మ, ఎక్కడున్నాయి, ముందు రాండి. వారి గురించి మోషే మాట్లాడుతున్న మాటలను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోనగలం. అదే విధముగా ఇంకా కొంచెం మనం కిందకి వెళ్ళినట్లయితే వారు చేసిన మరి యొక్క తప్పును కూడా చూపిస్తూ ఉన్నాడు వారికి. అదే 9వ అధ్యాయం 22వ వచనంలోనికి వద్దాం. 22వ వచనంలోనికి చూడండి. 9వ అధ్యాయం 22వ వచనం, ద్వితీయోపదేశకాండం, క్షమించండి, 9వ అధ్యాయం 22వ వచనం. ఏటిలో మరియు మీరు తాబేరాలోను మస్సాలోను కిబ్రోతత్వాలోను యెహోవాకు కోపము పుట్టించిరి. ఎక్కడెక్కడ వారు కోపం పుట్టించారో, ఎక్కడెక్కడ వారు దేవునికి వ్యతిరేకంగా వారు జీవించారో వారు ఆ యొక్క ప్లేస్తో సహా వారికి తెలియపరచడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడంటే 9వ అధ్యాయం అంతా కూడా ఇలాంటి పరిస్థితులలో కూడా దేవుడు ఏ విధముగా వారిని కాపాడాడు, ఇలాంటి పరిస్థితులలో కూడా వారు ఏ విధముగా క్షమించబడ్డారు, ఇలాంటి పరిస్థితులలో కూడా. ఎందుకంటే వాళ్ళు సాధారణమైన ప్రజలు కాదు, మేము దేవుని చేత ఎన్నుకొనబడిన వారమని చెప్పుకునే ప్రజలు వాళ్ళు. మా పితరుడు అబ్రహాము కాడా అని చెప్పుకునే ప్రజలు, ఇస్సాకు యాకోబులు కారా, మా వంశం ఏంటి, మా తరం ఏంటి అని గర్వంగా చెప్పుకొనగలిగిన ఈ ప్రజలు ఆ దేవుని విస్మరించిన ప్రజలుగా జీవించారు, ఆ దేవునికి వ్యతిరేకంగా జీవించారు. అందుకనే మోషే ఈ మాటలను మరలా వారికి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు 9వ అధ్యాయం. ఇక 10వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు ఆ యొక్క 10వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. ఆ 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 10వ వచనంలో అంటాడు, నేను మునుపటి వలె 40 పగుళ్ళు 40 రాత్రులు కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపజేయుట మానివేశను. మరలా 40 రాత్రులు 40 పగుళ్ళు
దేవుని సన్నిధిలో గడపటానికి వెళ్ళాడు. ఒక దైవజనునిగా లేక ఒక నాయకుడిగా, దేవుని చేత ఎన్నుకొనబడిన ఒక నాయకుడిగా తను చేసిన పనులు ఏంటో చెప్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగము ఏ విధముగా దేవునికి వ్యతిరేకంగా జీవించారో చెప్తున్నారు. అలాంటి సందర్భంలో కూడా మీరు ఇంత ఘోరమైన పాపాన్ని దేవునికి విరుద్ధంగా చేసినప్పటికీ దేవుడు నా మొరను ఆలకించి మిమ్మల్ని నశింపజేయలేదు అనే విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత 10వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు ఆ యొక్క 10వ అధ్యాయంలోనే మరి ముఖ్యంగా మనకు చదవబడిన వచనాలు 15వ వచనం నుంచి కానీ మనం చూసినట్లయితే, లేక 14 నుంచి మనం చూసినట్లయితే, చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాదే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఏంటి వారి జీవితాన్ని మార్చుకోవటానికి ఇక్కడ మోషే వారికి చూపిస్తున్న ఆ యొక్క ఫ్యాక్టర్ ఏంటి, ఆ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును ఏర్పాటు చేసుకున్నావు. మీ దేవుని ప్రేమ, మీ దేవుని ఎన్నిక, మన దేవుడు మనలను ప్రేమించిన ఆ యొక్క ప్రేమను అర్థము చేసుకుంటే మన జీవితము సంపూర్ణంగా మార్పు చెందటానికి అవకాశం ఉంటుంది. అది గ్రహించకుండా ఏ విషయంలో మనం మార్చుకోవాలి, ఈ విధానాన్ని మార్చుకోవాలి, నా బ్రతుకుని ఇలా మార్చుకోవాలంటే ఎట్టి పరిస్థితులు జరిగేది కాదు. అది జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతారంటారు చూసారా, అలాంటి సందర్భంలో అయితే జరుగుతుంది. అది ఆ దేవుని యొక్క ప్రేమను మనము కానీ గ్రహించినట్లయితే, ఇశ్రాయేలు జనాంగానికి తర్వాత ఈ యొక్క ధర్మశాస్త్రమును పాటించే విషయం కావచ్చు, వారి జీవితాన్ని మార్చుకునే విషయం కావచ్చు, ఇంకా ఇక్కడ మనం ఇక్కడే చదువుతూ ఉన్నాం కదా, మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులుగా ఉండండి, ముష్కరులు కాకుండా ఉండండి అని చెప్పటానికి ముందుగా ఏమని చెప్తున్నా అంటే, మీ పితరులను మీ దేవుడు ప్రేమించాడు. మీ దేవుడు మీ పితరులనే కాదు, వారిని ప్రేమించినట్లుగా మిమ్మల్ని కూడా ప్రేమించాడు కాబట్టే నేటికి మీరు ఆయన సంతానముగా మీరు ఏర్పాటు చేసుకొనబడి ఉన్నారు. ఇది మిమ్మల్ని నడిపించాలి. ఏ విధంగా అంటే ఆయనకు లోబడి ఆయన ఇష్టానుసారముగా ఈ లోకంలో జీవించటానికి మిమ్మల్ని నడిపించాలి అనే దాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఇదే మాట మనము ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలోనికి వచ్చినట్లయితే అక్కడ కూడా దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి చెబుతున్నాడు. అప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయినాయి మోషే తర్వాత. మోషే అప్పుడు మాట్లాడిన మాటలు ఇశ్రాయేలు దగ్గర ఉన్నాయి, కానీ ఇశ్రాయేలీలు దాన్ని బట్టి ప్రవర్తించే పరిస్థితిలో లేరు. అవిధేయులై ఉండటం మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆపివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. అదే వచనాన్ని కానీ మనము బహుశా ముందు వచ్చినమో వెనక వచ్చినమో ఇంగ్లీష్లో ఏమని రాయబడిందో మనం అదే వచనాన్ని కానీ మనం చూసినట్లయితే చూడండి, అక్కడ ఏం రాయబడిందో, సర్కంసైజ్ యువర్ సెల్స్ టు ద లార్డ్ అండ్ టేక్ అవే ద ఫోర్ స్కిన్స్ ఆఫ్ యువర్ హార్ట్. మీ యొక్క హృదయములను మీరు సున్నతి చేసుకొని, మీ హృదయములను మీరు సరిచేసుకొని, మీరు ఆ యొక్క అగ్నిలో కాల్చబడకుండానట్లు మీరు జాగ్రత్త కలిగి యెహోవాకు లోబడి ఉండుడి అని చెప్తున్నాం. ఆయన ప్రేమను జ్ఞాపకం చేస్తున్నాడు. అదే సమయంలో రెండో విషయం కూడా ఇక్కడ మనం గమనించాలి, ఆయన ఉగ్రతను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటే అది చాలా ఈ రోజుల్లో చాలా చీప్ అయిపోయింది దేవుని ప్రేమ కదా. దేవుని ప్రేమ అంటే ఆయన ప్రేమించే దేవుడు, మనం ఎట్లా జీవించినా ప్రేమిస్తాడు, మన ఇష్టానుసారంగా ఎలా జీవించినా ప్రేమిస్తాడు.
కానీ దేవుని ఉగ్రత కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఉగ్రత లేదని కొత్త నిబంధనలు ఎక్కడ చెప్పలేదండి. పాత నిబంధనలోనే కనపడుతుంది, కొత్త నిబంధనలు ఎక్కడ చెప్పలేదు అనబాకండి. కొత్త నిబంధనలో కూడా దేవుని ఉగ్రత ఉన్నదనే చెప్తుంది. ఒక దినాన ఆయన ఎదురు మనం నిలబడవలసిన వారంగా ఉన్నామని చెప్తా ఉంది. ఆయన తీర్పులో ప్రతి ఒక్కరూ నిలబడాలని చెప్తా ఉంది. ఇర్మియా అందుకే ఈ యొక్క మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా 9వ అధ్యాయము 26వ వచనంలోకి వచ్చినట్లయితే అక్కడ కూడా చూడండి ఏమని రాస్తూ ఉన్నాడో. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనం, ఐగుప్తీయులను, యోధాని, ఎదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీలను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్యపు నివాసులైన వారినందరినీ నేను శిక్షించెదను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎందుకు శిక్షిస్తా అంట? ఆ తర్వాత మనం ఆ కింద వచ్చిన ఆ యొక్క వచనాన్ని అదే ఇంగ్లీష్లో చదివితే ఎలా ఉంది? ఈజిప్ట్ అండ్ జూదా అండ్ ఎడోమ్ అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ అమ్మోన్ అండ్ మోయాబ్ అండ్ ఆల్ దట్ ఆర్ ఇన్ ద అట్మోస్ట్ కార్నర్స్ దట్ డ్వెల్ ఇన్ ద విల్డర్నెస్, ఫర్ ఆల్ దీస్ నేషన్స్ ఆర్ uncircumcised and all the house of the Israel are uncircumcised in the heart. వారి హృదయమును సున్నతి చేసుకొనని వారుగా ఉన్నారు. దేవుని ప్రేమను ఎరిగి కూడా వారి జీవితాలను మార్చుకొని వారుగా ఉన్నారు. ఇంకా దుష్టత్వముతోనూ నిండుకొని ఉన్నారు. దాన్ని కత్తిరించి పక్కన పాడవేయటం లేదు ఆ దుష్టత్వాన్ని. దేవుని ప్రేమను ఎరిగారు, దేవుని యొక్క సహాయాన్ని వారు గుర్తెరిగారు, కానీ దేవునికి లోబడిగా ఉంటున్నాడు. కాబట్టి వాళ్ళందరినీ నేను నశింపచేస్తాననే మాటను దేవుడు వాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ అస్ టు చేంజ్ అవర్ లైఫ్స్? మన జీవితాలు మారటానికి, మన మనస్సులను మార్చుకోవటానికి ఏ హృదయం అయితే మన యొక్క శరీరాన్ని, మన జీవితాన్ని అంతటినీ కంట్రోల్ చేస్తుందో మన మనస్సు, దానిని మనం సరి అయిన రీతిలోనికి మార్చుకోవటానికి మనలను నడిపించేది. ఒకవేళ నేను ఇంతకుముందు చెప్పిన విషయాలైతే నాకు తెలిసి దానిలో ప్రయోజనం ఏం లేదు. కొంతమంది మాట్లాడతారు, నేను ఫలానా ఆయన చేత బాప్తిస్మం పొందానండి. నా ఇమీడియట్ క్వశ్చన్ ఏంటంటే, సో వాట్? నేనే కాదు, పౌలు కూడా ఎట్టాడు క్వశ్చన్ అడుగుతాడేమో, అడిగే ఉన్నాడు చాలాసార్లు. నేనైతే 2కో 4కో ఇచ్చాను బాప్తిస్మం అంటాడు పౌలు. 2కి ఇచ్చానని వాళ్ళ పేర్లు కూడా చెప్తూ క్రిస్పుకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇచ్చినట్లు నాకు జ్ఞాపకం లేదు అని చెబుతూ ఆడేమంటాడో తెలుసా అండి? దీనిని బట్టి నేను దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నానని రాస్తాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి కానీ చదివినట్లయితే వాళ్ళిద్దరికి ఇచ్చినందుకు స్తోత్రాలు చెబుతున్నాడు దేవునికి. ఒక రకంగా నన్ను బిషప్ అన్నారేమో కానీ పౌలుకి నాతో పోల్చుకుంటే పౌలు పోప్ లెవలే. ఆ పోప్ ఏమన్నాడో తెలుసా? ఒక బిషప్గా నేనేమనాలంటే, నేను బిషప్రిక్లో ఉన్నంతకాలం 1000 మందికి బాప్తిస్మం ఇచ్చానని గట్టిగా హల్లెలూయా చెప్పేస్తానేమో. కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? నేను 2కే బాప్తిస్మం ఇచ్చాను, ఇప్పుడు చెప్పండి హల్లెలూయా అంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? 2కి ఇవ్వటం ద్వారా నన్ను నేను దేవుడిగా వాళ్ళ కనపరుచుకోలేదు, క్రీస్తుని కనపరచాలనేది నా ఉద్దేశం. కానీ నేను ఎంతమందిని, మళ్ళీ ఈ వర్డ్ తెలుగులో వాడితే బాగోదు, ముంచానా అనేది కాదు. ముంచడం అంటే అది బాప్తిస్మం గురించి మాట్లాడుతున్నాను, ఇంకో ముంచడం కాదండి. ఇది కాదు ఇంపార్టెంట్. నేను ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చాననేది ప్రాముఖ్యం కాదు. నేను ఎంతమందిని ఆ ప్రభువు యొక్క ఆ జ్ఞానములోనికి నడిపించానా అనేది ప్రాముఖ్యం. అది పౌలు యొక్క ప్రయత్నం. అలాగని పౌలు బాప్తిస్మం ఇవ్వకుండా ఉండలేదు. ఆ 2కి ఇచ్చాడు. ఆ తర్వాత ఏమని చెప్తున్నాడో తెలుసా? స్టెఫను ఇంటి వారికి ఇచ్చానని మాత్రం నా జ్ఞాపకం ఉంది, కానీ ఇంకెవరికైనా ఇచ్చానో లేదో నా జ్ఞాపకం లేదని ఓపెన్గా చెప్తున్నాడు ఆయన. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాట్ ఈజ్ అవర్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ టు చేంజ్ అవర్ మైండ్స్? మన మనస్సులను మార్చుకోవటానికి, మన జీవితాన్ని పాడు చేసే మన మనస్సులను మార్చుకోవటానికి మనల్ని ఏది నడిపిస్తూ ఉన్నది? సండే చక్కటి వర్షిప్ జరిగిందండి. కొద్దిసేపు నిలబెట్టారు, బాగా పాటలు పాడారు. ఒక్కసారి అలాగా ఆకాశంలోకి తేలిపోయాను. ఎంత ఉత్తేజంగా ఉందో. బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొంచెంసేపు ఉంటుంది మా వేడి, బట్ అదే నిన్ను నడిపించగలిగితే అది కొంత సమయం నడిపిస్తుంది. అందుకని
మనలను మార్పు చెందిన జీవితంలో నడిపించడానికి మన మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలుకి ఇంకా ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? 17వ వచనంలో చూడండి ఏమని చెప్తున్నాడు. మీరు ముష్కరులై ఉండకుడి అని 16లో చెప్తున్నాడు. మరలా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? ఏలయనగా, ఒక రకంగా చెప్పాలంటే ఆ 16వ వచనానికంటే ముందే ఈ వచనం పెట్టుంటే బాగుండేది. అప్పుడు ఏలయనగానే అవసరం ఉండదు. కానీ ఇప్పుడు ఏలయనగా అన్నాడంటే ఎందుకు మీరు ముష్కరులు కాకూడదు? ఎందుకు మీరు సున్నతి లేని హృదయము కలిగిన వారుగా ఉండకూడదు? మీ హృదయం ఎందుకు సున్నతి పొందాలి అని అంటే ఏలయనగా, ఎందుకనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడు, పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, ఇంకా లంచము పుచ్చుకొననివాడు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూడండి ఒకసారి ఏమనుందో. ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ గాడ్ గాడ్స్ అండ్ లార్డ్ గాడ్స్, a great God, a mighty and a terrible, which regardeth not person, nor taketh reward. అక్కడ ఇంకో మాట ఏంటంటే ఆ టెరిబుల్ అనే మాటని ఒకవేళ కేజేవిలో టెరిబుల్ అని రాశారేమో, కానీ ఇతర వర్షన్స్ ఒకవేళ ఎన్ఐవిలోనో లేదంటే ఈఎస్విలోనో మీరు చూసినట్లయితే యువర్ గాడ్ ఈజ్ ఆసమ్ గాడ్. ఆయన చాలా పరిశుద్ధుడు, చాలా ఉన్నతమైన వాడు. అలాంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి, అంత గొప్ప దేవుడు, దేవుళ్ళకు దేవుడు, ప్రభువులకు ప్రభువు, ఆయన పరమదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు, ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. అలాంటి దేవుని గురించి మాట్లాడుతూ 20వ వచనంలో అంటాడు కదా, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున నీవు ప్రమాణము చేయవలను. యువర్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ టు చేంజ్ యువర్ మైండ్ ఆర్ టు చేంజ్ యువర్ హార్ట్ ఆర్ టు కంటిన్యూ టు live a transformed life is not the church you go, is not the denomination you belong, or it's not the pastor who is pastoring you, or it's not your family background. It's a God. The God who loved us, the God who has been loving us, the God who has been showing his grace towards us. ఆయన కృప ఉన్నది అని చెప్పి పాపం చేసుకుంటానే వెళ్ళిపోదామా? ఆయన కృప ఉన్నది అని చెప్పి మనం మారకుండానే బ్రతికేద్దామా? అందుకే పౌలు అంటాడు కదా, ఆయన కృప ఉన్నది కాబట్టి నేను ఇవన్నీ ఇలా చేసుకుంటూ పోతానా? ఎంత మాత్రము కానే కాదు అంటాడు. ఆయన కృప ఉన్నది కాబట్టి నేను పాపంలోనే కొనసాగగలనా? ఎంత మాత్రమో కానే కాదు. నేను పాపంలో కొనసాగటానికి కాదు ఆయన కృప ఉన్నది. నేను పాపంలో ఉన్నాను కాబట్టి అందులో నుంచి బయటికి తీసుకొని రావటానికి ఆయన తన కృపను మన పట్ల చూపించాడు. అలాగైనా ఏముందుము, ఆయన యొక్క కృప విస్తరింపవలనని మనం పాపం అందే నిలిచియుందుమా అంటాడు రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో. పాపంలో నిలిచుందామా మనం ఆయన కృప ఉన్నది కాబట్టి? లేక ఆయన కృపను బట్టి, ఆ కృప మనకి నేర్పించాల్సింది, దానిని బట్టి ఆయన తన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు బలిగా అర్పించినప్పుడు ఆ యొక్క బలియాగాన్ని మనం అర్థం చేసుకొని కేవలం గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే వికారమైన ముఖాలతో కూర్చొని ఆయన చంపేసి వెళ్ళిపోవటం కాదు, కానీ ప్రతి దినము ఆయన యొక్క బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే మన జీవితంలో అదొక మోటివేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది, మన మనసు మారటానికి. క్రైస్తవులు కోకొల్లలుగా ఉన్నారు, కానీ ఆ రూపాంతరపు అనుభవాన్ని కొనసాగించుచున్నవారు కొంతమంది మాత్రమే ఉన్నారు. క్రైస్తవులు కోకొల్లలుగా ఉన్నారు. నేను మొన్నటి దినాన ఎక్కడో మేము కొంచెం ఇది వర్క్ చేస్తూ ఉంటే, మన భారతదేశంలో ఇంకా 1.2, 2.1 లేదా 2.5% క్రిస్టియానిటీ, అది ఓన్లీ అఫీషియల్. ఇంకా ఎంతోమంది క్రైస్తవులుగా ఉండాల్సిన వాళ్ళు అఫీషియల్ రికార్డ్స్లో క్రైస్తవులు కాదు, పెద్ద పెద్ద మెగా చర్చెస్లో. ఒకసారి
చర్చిలోకి వచ్చి టెస్టిమోనీస్ చెప్పమంటే నేను ఒకప్పుడు ఫలానా కులంలో నుంచి ఉన్నాను, ఇప్పుడు ఈ కులానికి వచ్చాను, లేకపోతే ఈ ప్రభు దగ్గరకు వచ్చాను అని చెప్పేవాళ్ళు కూడా వాళ్ళ రికార్డ్స్లో క్రిస్టియన్ అని ఉండదు. అది ఉండదు కాబట్టే ఏమైపోతుందంటే ఆ నెంబరు అఫీషియల్గా డౌన్ అయిపోయింది. అనగారిన ప్రజలు చాలామంది వాళ్ళు మార్చుకోవడానికి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. మన భారతదేశంలో ఉన్న ప్రజలు, కొంతమంది ప్రజలు ఉన్నతంగా అన్నీ అనుభవిస్తూ కూడా నేను క్రైస్తవునని స్టేజీల మీద చెప్పటమే కానీ రికార్డులో మారట్లేదు. అలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు క్రైస్తవ్యం సంఖ్య ఎక్కడి నుంచి కనపడుతుంది మన దేశంలో? నేను ఎందుకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, నేను దేని ద్వారా మోటివేట్ అవుతున్నాను? మా కుటుంబ సభ్యులందరూ ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి నేను కూడా నమ్ముతున్నానా? ఆర్ ఆయన పరమదేవుడు, ఆయన ప్రభువులకు ప్రభువు లేక పరమ ప్రభువు, ఆయన మహాపరాక్రమవంతుడు లేక ఈజ్ అ మైటీ గాడ్ అండ్ ఈజ్ ఎ ఆసమ్ గాడ్. కాబట్టి నేను క్రైస్తవుడిగా ఉన్నాను. దానిని బట్టి నేను క్రైస్తవుడిగా ఉన్నాను. దానిని బట్టి నేను ఆయన బిడ్డగా జీవిస్తూ ఉన్నాను. దానిని బట్టి నా బ్రతుకు మారటానికి అది కారణమైందా? అది కానీ కారణం కాకుండా కొంతమంది అనుకుంటారు నేను ఫలానా బైబిల్ స్టడీలోకి వెళ్ళినప్పుడు నేను మారిపోయానండి. ఓకే, వండర్ఫుల్, దట్స్ వండర్ఫుల్. వాక్య వినాలి, వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. వాక్యాన్ని ధ్యానించడం వల్ల దాని ప్రభువును మనం అర్థం చేసుకుంటాం, అది ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉంది. బట్ ఇట్స్ నాట్ ద బైబిల్ స్టడీ దట్ హ్యాస్ చేంజ్డ్ యూ, ఇట్స్ గాడ్స్ లవ్ దట్ హ్యాస్ టు చేంజ్ యూ. అది దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆ బైబిల్ స్టడీకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆ చర్చ్ వర్షిప్కి వెళ్ళినప్పుడు, మనం ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు, మనం ఆరాధించే దేవుని యొక్క ఆ ఉన్నతత్వాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, మనము కూడా మారటానికి అది మనకు మోటివేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అది అయినప్పుడు ఇక అది ఎన్నటికీ కిందకి జారదు. కారణం ఏంటంటే ఆ దేవుడు నేను ఆయన వైపు తిరిగిన దినాన ఆయన పరమదేవుడు, ఆయన పరమ ప్రభువు, ఆయన పరాక్రమవంతుడు, ఆయన ఆసమ్ గాడ్ లేదంటే భయంకరుడైన దేవుడో మీరు జ్ఞాపకం చేసుకుంటే నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణం చేసి ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కనులా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే అని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. 22వ వచనంలో ఏమన్నాడు చూసారా? 10వ అధ్యాయము, నీ పితరులు 70 మంది ఐగుప్తుకి వెళ్ళిరి, ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. నీ దేవుడు చేసిన, మన దేవుడు చేసిన కార్యాలు మనకు మోటివేటింగ్ ఫ్యాక్టర్ అవ్వాలి. ఆయన చూపిన కృప మనకు మోటివేటింగ్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఆయన ఎవరో ముందు అర్థం చేసుకుంటే, ఆ యొక్క పరమదేవుణ్ణి మనం అర్థం చేసుకుంటే అది మన జీవితాలను మార్చుకోవటానికి, మన యొక్క దినదినపు విషయాలను మార్చుకోవటానికి, ఏది అయితే ఆయనకు అయిష్టమైందో అది మనం మార్చుకోవటానికి అది సహాయపడుతుంది. అంత మాత్రమే కాదు, ఆయన నీ కోసం నా కోసం ఏం చేశాడు, ఆయన ఏమి చేయటం వల్ల ఈరోజు నీవు నేను ఇక్కడ కూర్చుని ఉన్నాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలోను మరియు రోమా పత్రిక అంతట్లో కూడా పౌలు మాట్లాడుతూ ఆయన మన కోసం ఏమి చేశాడో రాస్తూ ఉన్నాడు. అయితే ఆ ఒక వచనాన్ని చదువుతాను. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. తన గురించి తాను రాసుకుంటూ అంటాడు కదా, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మనకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్త పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధాడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడెను. ఆయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి అంటాడు.
ఒకవేళ ఇంగ్లీష్ టెక్స్ట్లో ఫస్ట్ వర్స్లోనే వస్తుంది, ఈ తెలుగు దాంట్లో ఇవన్నీ మిక్స్ చేశారు కాబట్టి చివరిలో ఈ మాట రాయటాన్ని చూసాం. మనము ఎవరి ద్వారా కృపను పొందాం? ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. నాకు ఆయన చేసింది ఏంటి అంటే ఆయన ద్వారా నేను కృపను పొందాను, ఆయన ద్వారా నేను దయను పొందాను, ఆయన ద్వారా నేను రక్షింపబడ్డాను. ఆయన మరణము, ఆయన కార్చిన రక్తము నన్ను శుద్ధుణ్ణి చేసింది. ఆయన యొక్క పునరుద్ధానము నాకు ఒక నిరీక్షణనిచ్చింది. ఆయన నాకు చేసిన దానిని నేను జ్ఞాపకము చేసుకొని ఉంటే నా జీవితము మారటానికి అది కారణమవుతుంది. మన జీవితంలో యేసుక్రీస్తు యొక్క బలియాగము మనలను మార్చే సాధనముగా ఉండాలి. యేసుక్రీస్తు యొక్క బలియాగము, ఇఫ్ యూ ఆల్వేస్ రిమెంబర్ అబౌట్ వాట్ హీ హ్యాస్ డన్ ఫర్ us అపాన్ ద క్రాస్, అది ఖచ్చితంగా మన జీవితాన్ని మారుస్తుంది. మూడవదిగా అంటాడు కదా, ఇంకా మన కొరకు ఆయన చేసిన విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇంకొక మాట చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగించి వేస్తాను. రెండో కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాల్లో పౌలు చెప్తున్న మాట తన యొక్క సేవ గురించి కావచ్చు, తన అనుదిన జీవితం గురించి కావచ్చు, లేకపోతే ఇంకా ముందు వచ్చిన నుంచి కానీ చూస్తే దేవునికి ఇష్టడుగా జీవించాలి అని తను చేసుకున్న తీర్మానాన్ని బట్టి కావచ్చు. ఒకవేళ మీరు 2 కొరింథీ పత్రికను మీరు తీసినట్లయితే 9వ వచనం నుంచి మనం కంటిన్యూస్గా చదువుదాం. కావున దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచు ఉన్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. కావున మేము ప్రభువు విషయమై భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించుచూ ఉన్నాము. పైన ఎక్కడ కట్ చేశాడండి? ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. కింద ఎక్కడ మొదలు పెడుతున్నాడు? కాబట్టి ఆయన విషయములో ఇంగ్లీష్ వర్షన్లో ఏముంది అది చూద్దాం. ఎవరిదైనా ఇంగ్లీష్ బైబిల్ చదువుతారా? 11th verse. Therefore, knowing the fear of the Lord to persuade others. సో ఇక అక్కడ మనం కంటిన్యూ చేసినట్లయితే ప్రభువు విషయమైన భయము. ఏంటా భయం అంటే, ఒక దినాన ఆయన ఎదుటి నేను నిలబడబోతున్నాను. నేను 9వ వచనంలో చెప్తున్నాను, నేను తీసుకున్న నిర్ణయం ఏంటి, నా లక్ష్యం ఏంటి, వాట్ ఈజ్ మై ఎయిమ్ అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయనకు ఇష్టలుగా ఉండవలనని మిగులు అపేక్షించుచూ ఉన్నాను. కారణము మొదటిది ఆయన ప్రేమ, ఆ తర్వాత విషయాల్లో కూడా చూస్తాం దాన్ని. రెండవది ఆయన ఎదుట నిలవబడబోతూ ఉన్నాం. ఈరోజు చాలా పరిస్థితుల్లో, చాలా సందేశాలలో రెండోది ఆపేశాం. చిన్నప్పుడు మన పిల్లలకి బహుశా మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడున్న నాకంటే పెద్ద వయసు వాళ్ళతో కూడా వాళ్ళ తల్లిదండ్రులు, క్రైస్తవులైన తల్లిదండ్రులు వారికి ఉంటే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, అరే తప్పు చేస్తే యేసయ్య నరకంలో వేస్తాడురా. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారు వాళ్ళ పిల్లలకి, నువ్వు తప్పు చేసావుగా, నేను ఫోన్ కొనిద్దాం అనుకున్నాను, క్యాన్సిల్. మనలో చాలామంది ఉన్నాం, బహుశా నేను కూడా ఉన్నాను దాంట్లో. కానీ మన పేరెంట్స్ ఏం చెప్పేవాళ్ళు? మన పితరులు నేర్పించిన భక్తి ఏంటి? నువ్వు దొంగతనం చేసావు, యేసయ్య నిన్ను ఎక్కడ వేస్తాడో తెలుసా? మండుచున్న అగ్నిలో పడేస్తాడు యేసయ్య, నరకంలో వేస్తాడు నిన్ను. బహుశా మీరు ఎంతమంది విన్నారు? నేను విన్నా, మా పేరెంట్స్ దగ్గర నుంచి నేను విన్నా. మనలో చాలామంది వినుంటారు ఈ మాటలు. కానీ మన పిల్లలు వింటలేదే. మనకున్న దురదృష్టం ఏంటంటే, లేక దౌర్భాగ్యం ఏంటంటే మన పిల్లలు వింటలేదు దాన్ని. కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. దేవుడు నిన్ను నరకంలో పడేస్తాడు రా, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఒకసారి ఎప్పుడు మా అమ్మ అనేవాళ్ళు, నేను ఎప్పుడు అబద్ధం చెప్పాను, అబద్ధం చెప్పకుండా ఎవరు ఉంటారు అనుకోండి, నేను కూడా చెప్పాను చాలాసార్లు. చెప్పినప్పుడు నువ్వు అబద్ధం చెప్తే దేవుడు నిన్ను 4 కోసేస్తాడు. ఎప్పుడైనా అన్నావు మన పిల్లలతో ఈ మాట? నేను కోసేస్తాను నీ 4 అంటాం కోపం వస్తే, కానీ దేవుడు కోసేస్తాడు 4 అని చెప్పాలి. పౌలు భయం అదే, ఆయన ఎదుట నిలవబడాల్సిన పరిస్థితి నాకు రాబోతుంది కాబట్టి ఆ భయము చేత, ఆ ప్రభువు విషయమైన భయమును ఎరిగి మనుషులను ప్రేరేపించుచూ ఉన్నాము.
ఇంకా కంటిన్యూషన్ చూడండి. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడిన వారమని నమ్ముచూ ఉన్నాము. మరి ముఖ్యంగా దాన్ని ఇంకా ఎక్కువ సమయం తీసుకొని కొంచెం కిందకు తీసుకొని వెళ్తే 14వ వచనంలో ఏమని చెప్తున్నాడో తెలుసా? క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందితురనియు, జీవించు వారికి ఇక మీదట తమ కొరకు కాక, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచూ ఉన్నాము. రెండో మాట ఏమంటే తెలుసు? ఒకటి ఆ భయం, రెండోది పౌలు చెప్తున్న మాట, ద లవ్ ఆఫ్ గాడ్. ద లవ్ ఆఫ్ గాడ్ కంపెల్స్ అస్. కంపెల్స్ అనే మాటని గ్రీక్ ఒరిజినల్ లాంగ్వేజ్ నుంచి ట్రాన్స్లేట్ చేస్తే అక్కడ ఏమంటారు, కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఈ మాట కూడా ఉంది, ద లవ్ ఆఫ్ గాడ్ కన్స్ట్రైన్స్ అస్. ఇంకా కొన్ని ఈజీ ట్రాన్స్లేషన్స్ ఏమన్నా తెలుసా? ప్రెషర్స్, గివింగ్ ప్రెషర్. చక్కగా మనకు అర్థం కావాలంటే మన ఇంట్లోనే టూత్పేస్ట్ బయటికి రావాలంటే ఓపెన్ చేసి ఇలా పెట్టుకుంటే వస్తుందా టూత్పేస్ట్? వీ నీడ్ టు గివ్ ప్రెషర్ సో దట్ ద టూత్పేస్ట్ విల్ కమ్ అవుట్. ఆయన ప్రేమ, సంథింగ్ ఈజ్ కంపెలింగ్ మీ టు డూ దిస్. కొన్నిసార్లు మనమే చెప్తుంటాం, పాస్టర్ గారు నేను చేయకూడదు అనుకున్నానండి, కానీ ఏదో నన్ను బలవంతం చేసిందని, అందుకని అది చేయాల్సి వచ్చిందండి అంట. పౌలు ఏమన్నాడు తెలుసా? ద లవ్ ఆఫ్ గాడ్, ద లవ్ ఆఫ్ గాడ్. ఈ వచనం మనకేమో నేర్పిస్తుందంటే, క్రైస్ట్ లవ్ ఈజ్ సో పవర్ఫుల్ దట్ ఇట్ కంపెల్స్ ద పీపుల్ టు లివ్ ఫర్ హిమ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్ దెమ్సెల్స్. దేవుని ప్రేమ ఎంత శక్తివంతమైనదైతే అంటే, వారు ఇతరుల కొరకు వారు జీవించేవారిగా, దేవుని కొరకు వారు జీవించేవారిగా చేస్తుంది, కానీ తమ కొరకు తాము జీవించేవారిగా కాదంటండి. ఇది ఇంకా ఏమి చెప్తుందో తెలుసా? ఇట్ కంపెల్స్ ద పీపుల్ టు సర్వ్ హిమ్ అండ్ టు సర్వ్ అదర్స్. ఆయనను మరియు ఇతరులను సేవించేవారిగా అది మనలను ప్రెషరైజ్ చేస్తుందంట. ఇంకొక మాటలో మనం చెప్పాలంటే దాన్ని మనం ఓవర్కమ్ చేయలేను అని అర్థం అంట. కన్స్ట్రెయిన్ అనే మాటకు గ్రీక్ భాషలో నుంచి తర్జుమా చేయబడిన కన్స్ట్రెయిన్ అనే మాట, ఈ వచనంలో ఉపయోగించబడిన ఈ కన్స్ట్రెయిన్ అనే మాట సరి అయిన అర్థం ఏంటంటే, ఇట్ యూజ్డ్ టు డిస్క్రైబ్ పీపుల్ బీయింగ్ ఓవర్కమ్ బై సంథింగ్. ఏదో మనల్ని గెలిచేసిందంట, ఇక దాని కంట్రోల్లోకి మనం ఉండిపోయాం. మనల్ని గెలిచింది ఏంటంటే ఆ దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమ గెలవటం వల్లనే ఈరోజు ఆ ప్రభు మందిరంలో కూర్చున్నాం. ఆ దేవుని ప్రేమ గెలవటం వల్లనే ఈరోజు మనం ఆయన్ని ఆరాధిస్తున్నాం. అదే దేవుని ప్రేమ మనము ఆయన కొరకు జీవించటానికి మనలను బలవంతము చేస్తుందా? అది బలవంతం చేయటం లేదంటే తప్పు ఆ ప్రేమది కాదు. మనం ఇంకా రూట్స్లోకి వెళ్ళాల్సిందే. ఆ ప్రేమను మనం అర్థము చేసుకున్నామా లేదా అనే రూట్లోకి మనం వెళ్ళాలి. ఆ ప్రేమను మనం అర్థం చేసుకుంటే ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? మనలను బలవంతము చేస్తుంది. చాలా చక్కగా రాశాడు, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అంటూ ఏమంటాడో తెలుసా? మనం ఇక మీదట ఆయన కొరకు జీవించే వారముగా మనము జీవించబద్దులమై ఉన్నాం. నేను ఆ జీవితానికి మార్పు రావటానికి ఏది సాధనం? మన జీవితంలో ఏది సాధనం? మన జీవితంలో చాలామంది వ్యక్తులు పనిచేసి ఉండొచ్చు. నేను ప్రభువుని ఎరిగానంటే నా జీవితంలో నా సండే స్కూల్ టీచర్స్, నా పేరెంట్స్, వీళ్ళందరూ పనిచేశారు. రైట్, ఐఎమ్ సో హ్యాపీ బికాస్ దే ఆల్ వర్క్డ్ ఇన్ మై లైఫ్, దే ఆల్ ఎంకరేజ్డ్ మీ. మా పాస్టర్స్ నన్ను ఎంకరేజ్ చేశారు, నా ఫ్రెండ్స్, క్రిస్టియన్ ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. బట్ వాళ్ళందరూ చేసిన ఇది కాదు నన్ను కంపెల్ చేస్తుంది. మై గాడ్ హూ లవ్స్ మీ, ద గ్రేస్ దట్ ఐ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్. నేను అనుభవించిన ఆయన కృప, ఈ యొక్క అన్మెరిటెడ్ గ్రేస్ ఏదైతే నేను అనుభవించానో, నా పట్ల ఆయన చూపించిన ప్రేమ,
అది నన్ను కంపెల్ చేయాలి దేవుని కొరకు నేను జీవించటానికి. నేను ఎక్కడో ఒక దగ్గర మాట్లాడుతూ నిన్న మొన్న మాటల్లో టక్క నోరు జారి ఒక మాట అనేసాను. కారణం ఆ మాట కూడా ఏంటో తెలుసా? చాలామంది మేము చాలా కాలం నుంచి క్రిస్టియన్స్ అండి, మా పితరులు కూడా క్రిస్టియన్స్, మా తాతల కాలంలో వాళ్ళు నేర్చుకున్నారు అంటే. అప్పుడు నా గురించి కూడా ఓసారి తిరుమలరావు గారు, మన అనిల్ రాజు గారు, సిరాజ్ గారు, మా మదర్ చనిపోయినప్పుడు మా ఊరికి, మా నేటివ్ విలేజ్కి వాళ్ళు వచ్చారు. ఈవెన్ రవిరాజ్ గారు, అరుణశ్రీ గారు కూడా వాళ్ళు వచ్చినప్పుడు సిరాజ్ గారు అనుకుంటా, ఈవెన్ సుందరదాస్ గారు కూడా వచ్చారు. నాన్నగారిని ఏదో అడుగుతూ ఉన్నారు, మా క్రిస్టియన్ లెగసీ గురించి ఏదో మాట్లాడుతూ అంటే నాన్నగారు అప్పుడు చెప్తూ, నాకు ముందు 4వ తరం వాళ్ళు అంట, నాకు ముందు 4వ తరం వాళ్ళు గుంటూరు నుంచి ప్రకాశం జిల్లా దాకా గుండ్లకమ్మ దాకా నడుచుకుంటా వెళ్ళి బాప్తీసం తీసుకున్నారంట, అరౌండ్ మోర్ దెన్ 100 కిలోమీటర్స్. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం విన్నాను. ఒకవేళ దాన్ని నేను ఆధారం చేసుకొని, ఇఫ్ దట్ కంపెల్స్ మీ, బికాజ్ వాళ్ళు నడుచుకుంటే వెళ్ళి బాప్తీసం తీసుకున్నారు, నేను కూడా అట్టే ఉండాలి అంటే ఐ డోంట్ థింక్ ఐ కెన్. అంటే మా తాతలు అనేది ఒక సామెత ఉంది తెలుగులో, అర్థమైపోయిందిగా మీకు? అర్థం కాని వాళ్ళకి చెప్తాను. తెలుగు రాని వాళ్ళు కూడా కొంతమందిగా వెనక ఆల్రెడీ గ్లాడీస్ వాళ్ళ డాడీని అడుగుతుంది, ఏందో జబ్బోయి అంకుల్ ఏదో ఆపారు ఏంది డాడీ అని కదా. మా తాతలు నేతులు తాగారు కదా, మా మూతులు వాసన చూడండి అన్నట్టుగా వాళ్ళు ఎవరో పోయి బాప్తీసం తీసుకుంటే నాకేంటి ప్రాబ్లం, నాకేంటి మేలు? ఎస్, మేలు ఉంది. వాళ్ళ నుంచి ఒక లెగసీ వచ్చింది, క్రైస్తవ కుటుంబంలో పుట్టాము, వాళ్ళలో నుంచి రావటం వల్లనే నేను ఆ ప్రభువుని గురించి ఎరగటానికి ఆస్కారము కలిగింది. బట్ నా వ్యక్తిగతంగా నా దేవుని ప్రేమను నేను అర్థము చేసుకున్నప్పుడు మాత్రమే నా జీవితంలో మార్పు అనేది కొనసాగే విధంగా ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషం తలలో ఉంచి మన స్థితిగతులను గురించి మనం పరీక్ష చేసుకుందాం. లెట్ us bow down our heads and let us examine our lives. Let us give ourselves to our God. What compels you? ఏది మనలను బలవంతం చేస్తూ ఉంది? ఏది మనలను మోటివేట్ చేస్తుంది మన జీవితాలను మార్చుకొని బ్రతకటానికి? ఏది మనలను నడిపిస్తూ ఉంది? మన సంఘమా? మన సంఘం బోధిస్తుంది, వెరీ గుడ్, మంచిదే. మన సహవాసమా? మన డినామినేషనా? మన కుటుంబ విషయాల? ఇవేవి కూడా అంతము వరకు మనం నడిపించలేవు. పౌలు ఒక్క మాటే అంటున్నాడు, క్రీస్తు యేసు యొక్క భయమును బట్టి మా పని మేము చేస్తున్నాం. రెండోది అంటున్నాడు, క్రీస్తు యొక్క ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. హూ ఈజ్ యువర్ గాడ్? ఇవంతా విన్న తర్వాత నా చివరి ప్రశ్న, హూ ఈజ్ హీ whom we are worshipping today? Is he only Sunday God? ఆయన కేవలము ఆదివారపు దేవుడా? ఆర్ ఆయన కేవలము చర్చి దేవుడా? ఆయన కేవలము ఆరాధించేటప్పుడు ఎక్కడ ఉండే దేవుడా? అలాంటి దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు లోకంలో. ఇంక ఎంట్లో స్పెషల్ ఏంటి? Do you believe that he is God of gods and the Lord of lords? Do you believe that he is mighty God and he is awesome God? Do you believe that he loves you? That's why he brought you here today, or he brought you into his fold, into the salvation. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు కనుక నిన్ను రక్షణలోనికి తీసుకొని వచ్చి నీకు నిత్య జీవమును అనుగ్రహిస్తున్నాడు అనే విషయాన్ని మనము ఇంకా జ్ఞాపకం ఉంచుకున్నామా? ఎప్పుడో మర్చిపోయామా? పౌలు చెప్తున్నాడు కదా, ఆయన మన కొరకు మరణించాడు.
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతే ఆయన కృప మన పట్ల చూపబడి ఆయన కుమారుణ్ణి మన కొరకు పంపబడి నీవు నేను రక్షణ పొందిన వారముగా ఆయన సన్నిధిలో ఉన్నాం. Are we believers? Let us go back to our roots and start again. The second word is, if we are fake believers, let us see where it has gone wrong. అందరూ మునుగుతున్నారు కాబట్టి నేను మునిగాను. నా కుటుంబంలో నేను అందరూ క్రైస్తవులు కాబట్టి నేను క్రైస్తవుడిని అంటున్నావా? నీ దేవుడు అందరిలాగా నిన్ను చూడటం లేదు, అందరిలాగా నన్ను చూడటం లేదు. నన్ను చూస్తున్న దేవుడు చాలా స్పెషల్గా చూస్తున్నాడు నన్ను. He has a special concern for you and for me, for every individual here. What motivates you to change your mind, to change your actions, to change your lifestyle, to live a transformed life?